ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మార్చి 22వ తేదీ ఆదివారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి 22వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా చక్కగా రాణించగలుగుతారు. అన్నింటా విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. కోరుకున్న విధంగా ప్రతి పనిని కూడా ఎంతో సునాయాసంగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అదృష్టం వెన్నంటే ఉంటుంది. అన్నింటా కూడా అభివృద్ధిని చూడగలుగుతారు. గతంలో ఏదైతే చికాకులను కానీ, ఒడిదుడుకులను కానీ ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి చక్కగా బయటపడగలుగుతారండి. మానసిక ప్రశాంతతను పొందగలుగుతారండి. మీకు నచ్చిన వ్యక్తులతో, మీకు ఇష్టమైన మీ ప్రియమైన వ్యక్తులతో కాసింత మాటామంతి జరపడం కానీ, వారితో కొంత సమయాన్ని కేటాయించుకుని కొంత ప్రశాంతమైన వాతావరణంలో గడపడం కానీ, మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. కొత్త ఆలోచనలతో మరింతగా ముందడుగులు వేయగలుగుతారండి. చక్కటి ఉత్సాహంతో ప్రతి అడుగు ముందుకు వేయటం మీకు మరింతగా రాణించే అవకాశాన్నయితే ఇస్తుందండి. చక్కగా అన్ని విషయాలలోనూ కూడా కాలం కలిసి వస్తుంది. దైవానుగ్రహం కూడా ఎక్కువగా ఉంటుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాల్గొనగలుగుతారు. దైవ బలంతో ప్రతి విషయంలోనూ కూడా విజయాన్ని పొందగలుగుతారండి. మీ చుట్టూ ఉన్న వారందరినీ కూడా సంతోషపరిచేలాగా మీ మాట తీరు కానీ, మీ వ్యక్తిత్వం కానీ ఉండటం, అందరిలోనూ కూడా మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని, చక్కటి స్థానాన్ని వారి మనస్సుల్లోనూ మీకంటూ ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించుకునే అవకాశం కూడా లభిస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా ఎంతో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఆర్థికంగా కూడా చక్కగా నిలదొక్కుకునే అవకాశం కలుగుతుందండి. ఈరోజు కొంతవరకు పనిభారం, ఒత్తిడి సహజంగానే తక్కువగా ఉంటూ మీ ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. పనిలో ఎలాంటి ఒత్తిడి లేనప్పటికీ కూడా మీ బాధ్యతల నిర్వహణలో మాత్రం మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారు. ఎక్కడా వేటిని వాయిదా వేసుకోవడం కానీ, ఎక్కడైనా నిర్లక్ష్యం వహించడం కానీ ఇలాంటివి లేకుండా ప్రతి పనిని కూడా వ్యక్తిగతమైనవైనా అయ్యుండొచ్చు, లేదా వృత్తిపరమైన బాధ్యతలైనా అయ్యుండొచ్చు. మీ భుజాల మీద వేసుకుంటూ మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. అది మీకెంతో మేలునైతే చేకూర్చబోతుందండి. గతంలో కొన్ని వ్యవహారాలను కూడా ఏదైతే చక్కబెడుతున్నారో వాటిని ఈరోజు మళ్ళీ పునఃపరిశీలన చేసుకోగలుగుతారండి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలను జరిపే విషయంలో ముందంజలో ఉండగలుగుతారు. ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారండి. చక్కటి లావాదేవీలను జరిపే అవకాశం అయితే ఉంటుంది. ఆదాయాన్ని రెట్టింపు చేసుకోగలుగుతారు. ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మెరుగుపరుచుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో లాభాలను చూడగలుగుతారు. పెట్టుబడులలో రాణింపు చూడగలుగుతారు. మీరు ఏ విషయంలో ముందుకు వెళ్తున్నా అన్ని విషయాలలోనూ కూడా మీకు కాలం కలిసి వచ్చే విధంగా అన్నింటా కూడా విజయాలను పొందగలుగుతారండి. చక్కగా అందరితోనూ కూడా సఖ్యతగా ఉండగలుగుతారు. ప్రతి ఒక్కరిని కూడా మీ మాట తీరుతో, మీ యొక్క ప్రవర్తనతో ఆకట్టుకోగలుగుతారు. వారి మనస్సుల్లో మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. ఎన్ని జరుగుతున్నప్పటికీ కూడా మీరు ఎక్కడా కూడా వెనుకంజ వేయకుండా, అంటే ఎలాంటి ముందడుగులు వేసుకుంటూ ఎలా ముందుకు వెళుతున్నా ఎక్కడ కూడా నిర్లక్ష్య ధోరణి లేకుండా ప్రతి విషయంలోనూ కూడా ఇంకా ఏదో నేర్చుకోవాలి, అందరి దగ్గర ఇంకా ఏదైనా సాధించాలి అన్న పట్టుదలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. కొంతవరకు మానసిక ప్రశాంతత కోసం విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కూడా ఉంటుందండి. ఏదైనా విహారయాత్రలకు వెళ్ళటం ఇట్లాంటివి కూడా చేయగలుగుతారు. నూతన వస్తువులను కానీ, వాహనాలను కానీ కొనుగోలు చేయాలని ఎవరైతే కోరుకుంటున్నారో అట్లాంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. ఆ దిశగా మీరు ఏ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. చక్కగా మీరు అనుకున్న విధంగా అభివృద్ధినైతే చూడగలుగుతారండి. ప్రియమైన వ్యక్తులతో కాసింత విరామ సమయాన్ని గడపడం కూడా మానసికంగా మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. కొత్త ఆలోచనలతో భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా ఈరోజు మీ యొక్క శ్రేయోభిలాషుల సమక్షంలో తీసుకునే అవకాశం ఉంటుందండి. అంటే ఏదైనా ప్రారంభించాలని కానీ, లేదా ఏదైనా వృత్తిని కొత్తగా చేపట్టాలని కానీ, లేదా మీరు ఉన్న వాటిని ఇంకా మెరుగుపరుచుకోవాలి అనే ఆలోచనలు కానీ, ఇట్లాంటివి అభివృద్ధి పదంగా ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన అయితే ఉంటుందండి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎవరైనా మిమ్మల్ని వెనక్కి లాగాలని చూసినా, ఎవరైనా మాటల ద్వారా మీ మనసును గాయపరచాలని చూసినా, అటువంటి వ్యక్తుల యొక్క మాటలను మీరు పట్టించుకోకుండా, ఏమాత్రం మీరు వారి కోసం ఆలోచించకుండా, మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు ధ్యాస పెట్టుకుంటూ ముందుకు వెళ్ళటం,
మీకు మరింత ఉత్తమమైన ఫలితాలనైతే ఇస్తుందండి. ఎందువలన అంటే మీరు రాణించే క్రమంలో మీ యొక్క ఎదుగుదలను కానీ, మీ యొక్క గొప్పతనాన్ని కానీ చూసి ఓర్వలేక ఏదైనా మాటలు అనటం కానీ, లేదా మిమ్మల్ని కించపరిచేలాగా అగౌరవపరచాలని చూస్తూ ఏదైనా అనడం కానీ, ఇట్లాంటివి ఎవరైనా వ్యక్తులు చేసే అవకాశం అయితే ఉంటుందండి. అటువంటి వారి విషయంలో చూసి చూడనట్టు వదిలేయటం, మీ పనుల పట్ల మీరు ధ్యాస పెట్టుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రతి పనిని కూడా మీరు ఆచరణ రూపంలో పెట్టుకోగలుగుతారు. అంతేకాకుండా మీరు చేసే ప్రతి పనిలోనూ మీరు పట్టును కూడా సాధించగలుగుతారండి. చక్కగా అందరికీ కూడా సలహాలనిచ్చే క్రమంలో మీరు మీదైన పాత్రను మీరు చేయగలుగుతారు. అంటే ఎవరైనా మీ వద్దకు ఎవరైనా చిన్న వ్యక్తులు కానీ, వృత్తిపరంగా కానీ, ఎవరైనా వ్యక్తిగత విషయాల మీద కానీ సలహాలు కోరి వచ్చినప్పుడు మీకు చేతనైనంతలో వారికి చక్కగా సలహాలను ఇవ్వగలుగుతారు. వారిని ఒక దిశగా నిర్దేశం చేస్తూ వారిని ముందుకు నడిపించే బాధ్యతను కూడా తీసుకోగలుగుతారండి. అది కూడా వారికి ఎంతో మేలునైతే చేకూర్చబోతుంది. మీకు మానసికంగా కొంతవరకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఎవరు మీ దగ్గరికి వచ్చినా లేదనకుండా, కాదనకుండా మీకు చేతనైనంతలో మాట సహాయం కానీ, ఆర్థిక సహాయం కానీ చేసే పరిధిలో మీరు ఉండగలుగుతారు. అంటే ఆ విధంగా మీకు చక్కటి వెసులుబాటు అనేది ఉంటుంది. అంటే అస్సలు లేదు అనకుండా. మీరు చక్కగా ప్రతి విషయంలోనూ రాణించగలుగుతారండి. ముఖ్యంగా మీ మీద మీకు ఉన్న నమ్మకం మిమ్మల్ని మరింతగా ముందుకు నడిపిస్తుంది. నేను ఇది చేయగలను, నేను శాయశక్తులా నేను కృషి చేసి ఇది చేస్తాను అని పట్టుదల, మీపై ఉన్న మీకు నమ్మకం మిమ్మల్ని మరింతగా ప్రథమ స్థానంలో ప్రతి విషయంలో ఉంచే విధంగా ఉండబోతుందండి. చక్కగా మీ వ్యక్తిత్వానికి అందరూ ఆకర్షితులవుతారు. మిమ్మల్ని చూసి వారు కూడా ఏదైనా నేర్చుకోవాలి లేదా ఈ బాటలో వెళ్ళాలి అనే ఒక ఆదర్శప్రాయంగా మీ యొక్క జీవితం, మీ యొక్క వ్యక్తిత్వం అనేది ఉండబోతుందండి. ఆ విధంగా మీరు ప్రతి పనిని కూడా చేసుకుంటూ మీ యొక్క ఆలోచనలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా చక్కటి సహాయ సహకారాలను పొందుతారు. అందరి మాట ఒకటే, ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఇంకా ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి కూడా చక్కగా మీ యొక్క బాధ్యతలన్నిటినీ నిర్వర్తించుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ఏదైతే మీరు రాయబోయే పోటీ పరీక్షలకు కానీ, హాజరవ్వబోయే విదేశీ పరీక్షలకు కానీ మీరు చక్కగా అన్నింటిలోనూ మీరు కనుక్కున్న శాతాన్ని సంపాదించుకొని, ఉత్తీర్ణత శాతంతో మంచిగా మీరు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక పెట్టుబడి రంగంలో ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో చక్కగా మీ పెట్టుబడులు రాణించి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. పని భారాన్ని, ఒత్తిడిని సహజంగానే తగ్గించుకుని చక్కగా అన్నిటినీ సమర్థవంతంగా నిర్వర్తిస్తూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. గట్టి పోటీతత్వంతో చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా చక్కగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా చక్కటి రోజుగా ఉండబోతుందండి. పనిలో భారాన్ని, ఒత్తిడిని సహజంగానే తగ్గించుకోగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ప్రతి అడుగు వేయగలుగుతారండి. సహజమైన పద్ధతుల్లో మీ ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారు. చక్కగా మీ శ్రేయోభిలాషులు, మీ యొక్క స్నేహితులతో మాటామంతి జరపగలుగుతారు. అన్నింటా కూడా తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. కొత్త ఆలోచనలతో కొత్త పనులపైన మరింత శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారు. అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. సమయానికి అన్నింటినీ సకాలంలో పూర్తి చేసుకుని, గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని, కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింతగా విస్తరణ చేయగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని చక్కగా పోటీతత్వంతో అమలుపరుస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మీ భాగస్వామితో కలిసి చర్చలు, సంప్రదింపులు జరుపుకోగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ అన్నింటా కూడా ఇద్దరి మాట ఒకటే చక్కటి సమయాన్ని గడుపుతూ ప్రతి పనిని ఇద్దరూ ఒకటే చేస్తూ భవిష్యత్తు కోసం ప్రణాళికలను వేసుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ప్రేమ వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో ప్రేమికులకు కూడా మీ పెద్దల సమక్షంలో భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలను చేసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా నూతన పరిచయాలతో మీరు మరింత ముందంజలోకి వెళ్ళగలుగుతారండి. చక్కగా మీ బాధ్యతలన్నిటినీ కూడా నిర్వర్తించుకునే క్రమంలో అందరి శ్రేయస్సు కోరుతూ ప్రతి ప్రణాళిక వేసుకోగలుగుతారు. అన్నింటినీ కూడా చక్కగా అమలు పరుస్తూ గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలతో ప్రతి అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పచ్చని ఆహారాన్ని, వరిగడ్డిని కానీ, తోటకూరని కానీ ఆహారంగా తినిపించటం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.